అల్లదుర్గ్ మండలం గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు గత 7-8 నెలలుగా అందలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బస్వరాజు, కోశాధికారి నర్సమ్మ డిమాండ్ చేశారు. అల్లదుర్గ్ మండల ఎంపీడీఓ శంకర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ప్రజలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారని, అతి తక్కువ వేతనంతో 6 గాలం శ్రమిస్తూ ఉన్నారని, తక్కువ జీతం కూడా 7-8 నెలలుగా రాకపోవడంతో కార్మికుల కుటుంబాల పోషణకు ఇబ్బంది పడుతున్నారని, డ్వాక్రా గ్రూపులో అప్పులు కట్టాలి, 7 నెలల నుండి డ్యూటీ చేసుకుంటూ తినాలి, ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. వారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్, బాబు, వెంకటేష్, రమేష్, పెంటయ్య, అంజయ్య, దుర్గయ్య, సాయి, రాములు, శ్రీను, భేతయ్య, మల్లేశం, శేఖర్, యాదయ్య, భిక్షపతి, రాములు, ప్రభు, సురేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లాదుర్గ్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎంపీడీఓ గారికి వినతి పత్రము ఇవ్వడము జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు 6-7 నెలల నుంచి ఈ మండలంలో వేతనాలు పెండింగ్ ఉండడంతో వేతనాలు వెంటనే చెల్లించాలనే దాంతో ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక లెక్క, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీలోపు జీతాలు వేస్తామని చెప్పి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్మికులకు 7 నెలలు 8 నెలల నుంచి ఈరోజు జీతాలు పెండింగ్లో పెట్టి గ్రామ పంచాయతీ కార్మికులను ఆకలి చావులతో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉన్నది. అట్లనే గ్రామ పంచాయతీ కార్మికులకు ముఖ్యంగా ఐడి కార్డ్స్ ఇవ్వాలి. ఐడి కార్డ్స్ అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఐడి కార్డ్స్ ఇస్తే అల్లదుర్గ్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు ఐడి కార్డ్స్ ఇవ్వమంటే సెక్రటరీలు కూడా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి ఈరోజు అల్లదుర్గ్ మండలంలో ఉన్న పరిస్థితి ఉన్నది. ప్రతి నెల గ్రామ పంచాయతీ కార్మికునికి సబ్బులు, సరుకులు, నూనెలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఈ అల్లదుర్గ్ మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉంటే 16 గ్రామ పంచాయతీల్లో కూడా ఏ ఒక్క సెక్రటరీ కూడా ఇప్పటిదాకా వాళ్ళకు సబ్బులు, సరుకులు, నూనెలు ఇచ్చిన పరిస్థితి లేదు. దాదాపు 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు సెక్రటరీలు వాళ్ళ మీద బలవంతంగా వేధింపులు చేస్తూ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయిస్తారు తప్ప వాళ్ళ మంచి చెడులు, బాగోగులు పరిస్థితులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితులు కనుక రాబోయే కాలంలో ఈ మండలంలో ఇట్లా కొనసాగితే అన్ని గ్రామ పంచాయతీ కార్మికులను అందరినీ ఏకం చేసి ఈ ఎంపీఓ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాం. ఈరోజు గ్రామ పంచాయతీ పెండింగ్ జీతాల కోసం అల్లాదుర్గ్ మండలంలో ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బందికి గత 8 నెలలుగా గ్రామాలలో పెండింగ్ వేతనాలు ఉన్నాయి. మరి 8 నెలల నుంచి ప్రభుత్వము వేతనాలు చెల్లించకపోతే గ్రామాలలో ఏ విధంగా పనిచేయాలనో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మరి ప్రభుత్వ ఉద్యోగులకేమో ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నారు. మరి గ్రామ పంచాయతీ సిబ్బంది ఏమి పాపం చేశారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ సిబ్బంది లేకపోతే గ్రామాలలో కంపు కొట్టి ఈ సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదము ఉంటుంది. మరి ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరము 24 గంటలు లైట్లు కానీ, పారిశుద్ధ్య పనులు కానీ, వాటరు అందించడం కానీ ఇలాంటి అన్ని రకాల పనులు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతిరోజు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం ప్రతి నెల వేతనాలు చెల్లించి వాళ్ళకి ఇంకా పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా పర్మనెంట్ మాట పక్కన పెడితే నెల చేసేటటువంటి జీతాలే 8 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చెల్లించకపోవడం ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఈ పద్ధతి ప్రభుత్వం వెంటనే మానుకోవాలి. ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి. మరి అలా మేము ప్రభుత్వము వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లోనే వేసేటట్టుగా ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలి. ఇలా వాళ్ళు మల్టీపర్పస్ వర్కర్గా తొలగించి వాళ్ళను వర్కర్గానే ఉంచాలి. మల్టీపర్పస్ వర్కర్ పేరుతోని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని ఒత్తిడి చేయిస్తూ ఉన్నారు. ఇలా గ్రామాలలో పని చేయడం వరకు చేయిస్తూ ఉన్నారు. కానీ ఇచ్చేటటువంటి వేతనం మాత్రం అయితే అతి తక్కువ వేతనం. ఆ అతి తక్కువ వేతనం కూడా రెగ్యులర్గా లేకపోవడంతో ఈ జీతం మీదనే ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు ఇలా నిర్వీర్యమవుతున్నాయి. మరి ఆర్థిక పరిస్థితి అనేది దెబ్బతింటుంది. ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి గ్రామాలలో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇలా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అక్కడక్కడ గ్రామాలలో పాత వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని కూడా పెడుతున్న పరిస్థితి ఉన్నది. అది సరైన పద్ధతి కాదు. ఇలా ప్రభుత్వము ఐడి కార్డులు ఇవ్వాలనేది సర్కులర్ కూడా ఉంది. ప్రతి నెల సబ్బులు, నూనెలు, గుర్తింపు కార్డులు, సేఫ్టీ పరికరాలు, గ్లౌజులు, అట్లనే రెయిన్ కోట్లు ఇలాంటివి కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పని భద్రత ప్రభుత్వం కల్పించాలి. ఈ మల్టీపర్పస్ వర్కర్గా కాకుండా గ్రామ పంచాయతీ
వేతనము మున్సిపల్ కార్మికులు ఏదైతే మున్సిపల్ పట్టణాల్లో పనిచేసిన వాళ్లకు వేతనము చెల్లిస్తూ ఉన్నారో కేటగిరీల వారీగా కారోబార్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ డ్రైవర్ కానీ అలాంటి వాళ్ళకు చెల్లిస్తున్నటువంటి విధానంగానే ఇలా 60 నంబర్ జీవో ప్రకారంగా గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు టౌన్లో చేసే పని అదే, ఇక్కడ గ్రామాల్లో ఈ వర్కర్లు చేసే పని అదే కాబట్టి అదే వేతనము చెల్లించాలి. ఇలా వాళ్ళ పక్క వివక్ష వీళ్ళ పక్క వివక్ష ప్రభుత్వము చూపరాదు. కాబట్టి పారిశుద్ధ కార్మికులందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఈ జీవో ప్రకారం మున్సిపల్ జీవో ప్రకారంగానే వేతనాలు చెల్లించాలి, పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వ అధికారి గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇదే అన్ని రకాల అంశాల మీద పర్మనెంట్ కనీస వేతనం, ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని ఈ నెల జూలై 10వ తేదీన జాతీయ కోరికల దినం, కార్మికుల జాతీయ కోరికల దినాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కార్మిక దినోత్సవాన్ని కూడా అందరూ జూలై 10వ తారీఖు నాడు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కార్మికులందరికీ